ఈయన కూడా అంతే, కొన్ని రోజులు ఈయనతో పని చేయించుకునే వాళ్ళు, పని కావాలనుకున్న వాళ్ళు తిరుగుతారు అంతే, అంతకు మించి ఉండేదిగా. బయటకు వచ్చేసి టిక్కెట్లు ఇచ్చే స్థాయి, ఎమ్మెల్యేలకు ఇచ్చేసి స్థాయి, ఎంపీలకు ఇచ్చే స్థాయి వచ్చినప్పుడు ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే కాంగ్రెస్కి ఏదైతే బలమైన శక్తిగా ఉండేదో ఎస్సీ ఎస్టీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ముస్లిం కమ్యూనిటీ సపోర్టింగ్ ఇతనికి బాగా ఉంది. ఈ జంజీ తరంలో కూడా ఆ సెక్షన్ ఆఫ్ యూత్ ఇతని బాగా ఇష్టపడతారు. బికాస్ ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి చేస్తే కొనసాగించినోడు, వైద్యం రాజశేఖర రెడ్డి తెస్తే కొనసాగించినోడు, విద్య రాజశేఖర రెడ్డి తెస్తే కొనసాగించినోడు. ఆ లెగసీ ఇతను అబ్జార్బ్ చేసుకున్నాడు. ఇతను సీఎం అయిన టైంలో కూడా ఆ పనులు చేశాడు కదా, నాడు నేడు స్కూళ్ళు బాగో, సంక్షేమ పథకాలు, ఇంటింటికి డబ్బులు అనేటటువంటిది. అది చూసినటువంటి వాడు ఇవాళ రానప్పుడు ఇంకొంచెం పెరుగుతుంది. ఇప్పుడు రైతు ఉన్నాడండి, పొలంలో పని చేసుకుని వాళ్ళ కాకపోతే రేపు ఏం చేస్తాడు. ఆ రైతు కూలీలు ఎట్లా ఉంటుంది అంటే, ఒక రైతు అన్నాడు అనమాట, ఆ జగనోత్తరాన్ని వాళ్ళు మానేసిపోయారటికి అనేసి. ఏమైంది, ఆ డబ్బులు నువ్వు కదా ఇచ్చేదంటే, డబ్బులు వదిలే రేపు చేస్తే డబ్బులు తీసుకుంటామన్నారు. మరి రేపు నువ్వు మానిపించి ఇంకోళ్ళని పెట్టుకోవచ్చు, ఏడాడ దొరుకుతారన్న మనుషులు. ఆడొత్తే వీళ్ళకి అదో పెచ్చ, ఆడు కూడెట్టేది ఏమైనా ఉందా అని ఇళ్ళే తిడుతున్నారు అంటారు. మానరు వాళ్ళు ఏంటి, వాళ్ళని ఆ మాట ఏంటి అన్నారు, పెట్టిన రోజు